ఫైమోసిస్ ఉన్న వాళ్ళకేంటి అంటే చర్మం వెనక్కిపోదు. ట్రై చేద్దామంటే వెనక్కిపోయినప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఇంటర్‌కోర్స్ అప్పుడు పెయిన్ ఉంటుంది. చర్మం వెనక్కి రాకపోవడం వల్ల, అంతేకాకుండా అతుక్కోవడం వల్ల, ముందుల చర్మం బాగా టైట్ అయిపోవడం వల్ల, వాళ్ళకి వీర్యం సెమెన్ అనేది అంత ఫోర్స్‌గా బయటికి రాదు. అట్లా ఉండడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఫైమోసిస్ ఉన్న వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గాని, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గాని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయి. అదే బెలినైటిస్ బెలినోపాస్టైటిస్ అంటే ఏంటి? వీళ్ళలో కూడా అంగం యొక్క ముందరున్న చర్మం వెనక్కి పోదు. కానీ ఎందుకు పోదు అంటే బికాస్ ఆఫ్ డయాబెటిస్. షుగర్ వలన. ఈ షుగర్ రావడం వల్ల ఏమవుతుందంటే, అంటే వీళ్ళకు చిన్నప్పటి నుంచి గాని, లేకపోతే ఒక ఏజ్ వచ్చే వరకు కూడా చర్మం ఫ్రీగా మూవ్ అయితూ ఉంటుంది. ఎప్పుడైతే డయాబెటిక్ అటాక్ అయ్యిందో, అప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందన్నట్టు. సో, వీళ్ళకేమవుతుంది అంటే అంగం యొక్క ముందున్న చర్మము రికరెంట్‌గా షుగర్స్ అటాక్ అవ్వడం వల్ల అక్కడ ఒక ఇన్‌ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి చర్మం టైట్ అయిపోవడము, మందంగా అయిపోవడము, థిక్ అయిపోవడం జరుగుతుంది. మీరు బాగా గమనిస్తే గనక పింకిష్ వైట్ కలర్‌లో స్కిన్ కనిపిస్తూ ఉంటుంది.